ఏం చేసుకోవాలి. నీ మధురా స్వరము నీ వాక్యము నా విందు నీ మధురా స్వరము నీ వాక్యము నా విందు ప్రార్థనలయందు నా ప్రార్థనలయందు నా ప్రతిదినము పల్కెదవు ప్రార్థనలయందు నా ప్రతిదినము పల్కెదవు క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు మాధుర స్వరమే అది మెల్లాని స్వరమే అది మాధుర స్వరమే అది మెల్లాని స్వరమే అది. ప్రభునందు ప్రియమైన వారు ఈ అమూల్యమైన సమయంలో పరిశుద్ధ లేఖనాల్లో కొన్ని విషయాలు మనం ధ్యానించుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం తీసుకున్న తర్వాత, బాప్తిసం ఎవరిచ్చారండి యేసు ప్రభువారికి? బాప్తిసం ఇచ్చి యోహాను గారు యోర్దాను నదిలో యేసు ప్రభువారికి బాప్తిసం ఇచ్చిన తర్వాత జరిగినటువంటి విషయాల్ని మనం ధ్యానించుకుంటాం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనము ఎన్నోసార్లు విషయాలు ధ్యానించుకున్నాం. మరలా ఈ యొక్క అమూల్యమైన సమయంలో కొన్ని ఆత్మీయ విషయాలు మనం నేర్చుకుంటాం. ఇక్కడ లేఖనాల్లో మనం గమనించిన ప్రకారంగా 4వ అధ్యాయము మొదటి నుండి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుంటాం. చదవండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. అలాగే ఆదికాండము 22వ అధ్యాయము, ఆదికాండము 22వ అధ్యాయము మొదటి వచనాన్ని కూడా అందరం కలిసి చదువుదాం. ఆదికాండము 22వ అధ్యాయము మొదటి వచనం చదవండి. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. చాలండి. ఇక్కడ ఈ వచనాల గురించి మనం క్షుణ్ణంగా కొన్ని విషయాలు పరిశీలన చేసుకుందాం. ప్రేంగల ప్రభువా, జీవం తండ్రి, మీరు అనుగ్రహించిన లేఖన భాగాన్ని బట్టి వందనాలు. ఈ లేఖన భాగాలు నీవి, ప్రజలు నీ వారు సియోన్లోను మమ్మల్ని ఆశీర్వదించి మీ ఇచ్చిన వాక్య భాగాల ద్వారా మాతో ఏం మాట్లాడడానికి మీరు ఇష్టపడుతున్నారు, ధారాళంగా సమృద్ధిగా మీ దయ కలిగినటువంటి, ప్రేమ కలిగినటువంటి ప్రభా మాటలు నీ ప్రజలైన మాకు అందరికీ వినిపింపజేసి మమ్మలను జీవింపజేసి వెలిగించి బ్రతికించి బాగు చేసి రాబోయే ఉగ్రతను తప్పించి అంధకార సమయ అధికార శీఘ్ర దురాత్మ సమూహం నుండి విడిపించి నిత్య జీవం కొరకే మమ్మల్ని అందరూ సిద్ధపరిచి ఆత్మతోనూ సత్యంతోనూ యథార్థమైన జీవితంతో నేను ఆరాధించి సేవించుటకును యోగ్యమైన జీవితంతో నీలో పాల్పులు పొందుటకును అత్యధికమైన ఆశీర్వాదాలు నింపబట్టుకు మాకు అందరికీ నేర్పించమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మానవులమైనటువంటి మనందరి జీవితాల్లో ఇద్దరు వ్యక్తులు ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేస్తున్నారు. వాళ్ళిద్దరు ఎవరు చెప్పండి? దేవుడు, సాతానుడు. ఉందా లేదా? మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి వచనంలో ఇక్కడ ఎవరి గురించి రాయబడిందండి? అపవాదిగాడు ఏం చేస్తున్నాడు చెప్పండి? శోధిస్తూ ఉన్నాడు. ఆదికాండ 22వ అధ్యాయం మొదటి వచనంలో దేవుడు ఏం చేస్తున్నాడండి? పరిశోధిస్తున్నాడు.
సాతానుగాడు ఏం చేస్తున్నాడు? మనుషులందరినీ శోధిస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? మానవులందరినీ ఆ? పరిశోధిస్తున్నాడు. ఇద్దరి మధ్య తేడా అర్థమైందండి మనకి. ఇద్దరి మధ్య అర్థమైందండి. దేవుడు మనల్ని పరిశోధన చేస్తాడు, సాతానుగాడు ఏం చేస్తాడంటే శోధిస్తాడు. శోధన పరిశీలన అనమాట అండి. శోధన పరిశీలన. దేవుడే పరీక్షిస్తాడండి. సాతానుగాడు మనల్ని నాశనం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. సాతానుగాడు ఏం చేస్తాడు? యోహాను సువార్త చూడండి. ఆడు శోధించి మనల్ని ఏం చేయడానికి ప్రయత్నం చేస్తాడు అంటే యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 10:10. దొంగోడు, ఆడి పేరేం పేరు చెప్పడం? పేరు దొంగోడు. దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును. చాలండి. సాతానుగాడు దేని దేని ఏం చేస్తాడంటే మన జీవితంలో, మన జీవితంలో ఆశీర్వాదము, ఆనందము, మన జీవితంలో ఏమైతే క్షేమము, నెమ్మది, మేలుండయో వీటన్నిటిని కూడాను దొంగిలించేస్తాడు. ఒక మనుషుడు యెరూషలేము యెరికో పట్టణానికి దిగి వెళ్ళొచ్చు ఎవరి చేతిలో పడ్డారంటండి? దొంగోళ్ళ చేతిలో పడితే వాళ్ళు ఏం చేశారండి? ఏం దోచుకుపోయారంట? వాళ్ళు కొట్టి బట్టలు దోచుకుని. ఏం దోచుకుని చెప్పండి? అంటే బట్టలు లేకపోతే ఎంత చిన్నపిల్లలని పెద్దోళ్ళని ఎంత అవమానం అండి. బంగారం పోయినా పర్లేదు కానీ. అమ్మ మీకు అర్థమైందా? ఇప్పుడు దొంగోడు వచ్చి శాశ్వతంగా ఏం దొంగిలిస్తారు చెప్పండి? తెలీదా? దొంగలు ఏమి దొంగిలిస్తారా? విలువైన వాటిని వాళ్ళు లాక్కుపోతారు. ఈ దొంగోడు అలాంటి కదండి. నడి రోడ్డు మీద ఉండ బట్టలని పీక్కెళ్ళిపోతే బంగారం పోయినా పర్లేదు, ఏం పోయినా కనీసం బట్టలు లేకపోతే ఎంత అవమానం అని చెప్పండి. జీవితంలో కోలుకుంటాం మనం చెప్పండి. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, అంటే ఆడి పని ఏంటంటే అవమానాలతో, ఎంతో వేదనతో కోల్పోయి మనకు చచ్చిపోవాలనే ఉద్దేశం ఎవరు చెప్పండి? సాతానుగాడిది. ఇక ఇంటికి వెళ్ళగలుగుతాడు ఆ వ్యక్తి చెప్పండి? అటు ముందుకు వెళ్ళలేడు, అటు వెనకలేడు. ఈ బతికుండే కంటే పోత మీరు కన్నా టైప్ అనమాట సాతానుగాడిది. అలాగనే దొంగతనమును, రెండోది ఏంటి చెప్పండి? హత్యను నాశనం. ఆడి పని ఇదేనండి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో వాడు నరహంతకుడు. సాతానుగాడు జీవహంతకుడు ఉందా, నరహంతకుడు ఉందా చెప్పండి? మనుషుల నాశనమే వాడి పని. ఇప్పుడు ఈ దినాల్లో మనుషులు ఎక్కువగా నాశనాన్ని కోరుకుంటున్నారు, మేలు కోరుకుంటున్నారు. యథార్థం చెప్పండి. మనుషుల్లో కూడాను సాతానుగాడు లక్షణాలు బాగా అభ్యసినాయండి. పక్కోడు నాశనానే కోరుతున్నా తప్ప ఇతర వ్యక్తి ఏ వ్యక్తి మేలు ఎవరు కోరట్లేదు. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మాత్రమే ప్రజలందరూ కూడా సురక్షితంగా, సుభిక్షితంగా, క్షేమంగా, మేలుకరంగా ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియులారా, దొంగోడు ఏం కోరుకుంటున్నాడు అంటే దొంగతనము, రెండోది ఏం చెప్పండి? హత్య, మూడోది ఏంటంటే నాశనము. అలాగనే ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలో ఒక స్త్రీని సాతానుగాడు ప్రేరేపించి బుజ్జగిత్తాడా లేదా? 16వ అధ్యాయం. చూడడానికి ఎలా పడుతుంది అక్కడ సిట్యుయేషను? భార్య కూడా అలాగ భర్తను చూసుకోదేమన్నట్టుగా కనబడుతుంది. దొంగ ప్రేమ ఎలా కాపాడుతుంది చెప్పండి? ఏ భార్య అయినా తన భర్తను అలా ఒళ్ళో చక్కగా పడుకోబెట్టుకుని చక్కగా ఇసురుకరత ఇసురుకుంటా చక్కగా జోలపాటలు పాడుకుంటా లాలించినట్టుగా ఎక్కడన్నా చూసారు మీరు? విన్నారా? కానీ ఎవరు చేశారు ఇక్కడ? చూడండి 19 న్యాయాధిపతుల గ్రంథము 16:19. న్యాయాధిపతుల గ్రంథము 16:19 చదవండి. ఆమె తన తొడ మీద అతన్ని నిద్రబుచ్చి. చిన్న బిడ్డల విషయంలో చేస్తారు అలాగ. అంతేనా? చిన్న బిడ్డలని ఒళ్ళు చక్కగా పొడుకోబెట్టుకుని తల్లులు ఏం చేస్తారు చెప్పండి? చక్కగా జోగొట్టి నిద్రపుచ్చుతారు. కానీ ఇక్కడ ఎవరెవరు చేస్తున్నారంటే సాతానుగాడి పనులు ఎలా ఉంటాయి చూడండి. అంటే అతను చక్కగా నిద్ర రానోడికి నిద్ర బుచ్చినట్ట చంపేయడానికి ప్రయత్నం చెప్పండి. అది సాతానుగాడు శోధనలు అలా ఉంటాయి. ఈయనేం చేశాడండి? ఊరికనే ఎవరు కనబడితే వాళ్ళు కావాలని కోరుకుంటున్నాడు ఈయన సంసోను గారు. మనుషుల పరిస్థితి ఎలా ఉందంటే తనది కాని వాటిని ఆశించడం, అది సాతానుగాడికి బాగా ఉపయోగపడుతుంది. చూడడానికి ఎలా ఉందంటే 16వ అధ్యాయంలో 4వ వచనం చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథం 16:4. న్యాయాధిపతుల గ్రంథం 16:4.
పిమ్మట అతడు షోరేకు లోయలోని దిలీలని స్త్రీని మోహింపగా ఫిలిష్తీయుల సర్దారులు ఆమె వద్దకు వచ్చి ఆమెతో, నీవు అతను లాలన చేసి అతని గొప్ప బలం దేనిలో ఉన్నదో మేము ఎలాగ అతను గెలవచ్చునో తెలుసుకున్నాము. మేము అతను బంధించి అతని గర్వం అణుచుదుము. అప్పుడు మాలో ప్రతివాడు నన్ను ఈ విధంగా నాశనాన్ని గురించి ప్రేరేపించారు. కాబట్టి ప్రియులారా, సాతానుగాడు జోగొట్టినట్టుగా లాలించినట్లుగా అవ్వమ్మ దగ్గరికి వచ్చి కూడా ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు? కఠినంగా మాట్లాడుతున్నాడా? జోల పాటలు పాడుతున్నాడు? చెప్పండి. దేవుడు ఏం చెప్పాడు చూడండి. దేవుడు పరిశోధనకి సాతానుగాడి యొక్క శోధనకి ఎంత తేడా ఉందో ఇక్కడ చూడండి ఒకసారి. దేవుడి మాటలో కఠినంగా ఉన్నట్టుగా కనబడి ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనం. ఆదికాండము 2:17 చదవండి. అయితే 16-17 కూడా. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలియనిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించాను. ఇది కఠినంగా ఉందా, సంతోషంగా ఉందా ఏంటని చెప్పండి. ఆజ్ఞాపించడం అంటే మనుషులకు నచ్చదండి. దేవుడు ఎలా ఉంది? నువ్వు ఈ పండు తింటే ఏమైపోతావు? చచ్చిపోతావునా సస్తావన ఉందా? ఎంత దారుణంగా, చూడడానికి వినడానికి కూడా కఠినంగా ఉన్నట్టుగా ఉంది. మరి ఈడు మాటలు ఎలా ఉండేయండి? సాతానుగాడి మాటలు. ఆదికాండము 3వ అధ్యాయము 1 నుండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పం యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమును మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలమును మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్ల ఫలములను వచ్చి దేవుడు మీరు చావకుండానట్లు వారిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పిన సర్పంతో నేను. 4వ వచనం నుండి. అందుకు సర్పము, మీరు చస్తారు అనాలి, కానీ ఏమంటుందండి ఇక్కడ? మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. సాతానుగాడి మాటలు ఎలా ఉన్నాయి చెప్పండి. మీరు బాగుపడిపోతారు, గొప్పోళ్ళు అయిపోతారు, ప్రయోజకులు అయిపోతారు, దేవతలు అయిపోతారు అనేప్పటికీ ఎవరి మాట నచ్చిందండి? అది. కాబట్టి అలాగా సంసోను గారు ఎంత బలవంతుడు ఏమైపోయాడు చెప్పండి. చెప్పండి. ఊరికినే ఇంత బతుకు ఒక ఆడదాని చేతిలో చచ్చాడు, ఏ పేరు వచ్చేసింది చెప్పండి. చెప్పండి అనే పరిస్థితి దిగజారిపోయాడండి. సింహం కూడా సంసోను ఏం చేయలేకపోయిందండి? చంపలేకపోయింది. 1000 మంది వచ్చారు మహాయోధులు, ఏం చేయలేకపోయారు? ఏమీ చేయలేకపోయారు. అలాగా ఎన్ని రకాలుగా కూడా ఏం చేయలేకపోయినాయి. ఎంత బతికి అలా పోయాడండి. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, సాతానుగాడి యొక్క శోధనకు గనక లొంగామా, ఇక అక్కడితో చాప్టర్ ఏమైపోయింది చెప్పండి, క్లోజ్ అయిపోయినట్లే. కాబట్టి వాక్యము మరి చాలా విషయం ఫిలిప్పీలోనూ ఎక్కడో భక్తులను శోధన నుండి తప్పించడం కన్నా మాట ఎక్కడ ఉండి చూడండి ఒకసారి. భక్తులను శోధన నుండి తప్పించడానికి అని చక్కని మాట ఉంటుంది. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావల్లో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. భక్తులను శోధనలోని తప్పించుటకు ప్రభువు. ఇప్పుడు మనము సాతానుగాడు మనల్ని శోధించుకోకుండా మనం కాపాడబడాలంటే మనం ఎవరుగా మారిపోవాలంటే భక్తులు. చెప్పండి, భక్తులు. నువ్వు నిజమైన భక్తుడివేనా, నిజమైన భక్తురాలవైనా అయితే మీరేం మాట్లాడదాన్ని పని చేసుకుంటారు. కానీ మీరు దేవుడి వైపు చూడండి. పులి కాదు కదండి అది. అమ్మా చెప్పండి, పులి అయితే పని ఏం చెప్పండి, ఏం పర్లేదు, చిన్న బిడ్డ. కాబట్టి పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో భక్తులు నిజంగా నువ్వు నిజమైన భక్తుడు అయితే,
నిజమైన భక్తురాలు అయితే నిన్ను దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? అంటే సాతానుగాడి యొక్క కబంధ హస్తాల్లో నుండి కూడా నిన్ను తప్పిస్తాడు. అలాగే ఎవరెవరిని తప్పించాడండి? షడ్రక్, మేషాకు, అబేద్నెగో అయినటువంటి ముగ్గురిని ఎక్కడి నుంచి తప్పించాడు? అక్కడ శోధన ఏంటంటే వాళ్ళ ప్రాణం మీదకి వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? మీరు ఈ బొమ్మకు మొక్కపోతే మీరు ఏమైపోతారు చెప్పండి? 7 అంతల అగ్ని. దేవుడి బిడ్డలకి మళ్ళీ ఊకంత కూడా కాదు, సాతానుగాడు ఎన్ని ఏర్పాటు చేస్తాడంటే వాడికి ఎంత మన వంటి అంత ద్వేషమో. అందరినైతే మామూలుగా కలిస్తే దేవుడి బిడ్డలు ఎలా కాల్చాలని చూస్తాడు? 7 అంతలు. ఆ 7 అంతల దేవుడు 77 అంతలు ఆశీర్వదిస్తాడు మనల్ని. అందుకని 30 అంతలుగాను, 60 అంతలుగాను, 100 అంతలుగా ఫలింపజేయడానికి దేవుడు ఆ పరిశోధనలో కనుక మనం గెలిచామనుకోండి, మనల్ని 100 అంతలుగా దీవిస్తాడు. అదే ఆ శోధనలో తేడా వచ్చిందనుకోండి, ఆడు 7 అంతలు మనల్ని నాశనం చేసేస్తాడు. అందుకనే యోబు గ్రంథము 5వ అధ్యాయం. యోబు గ్రంథము 5వ అధ్యాయం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం అండి. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. క్షామకాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గ బలము నుండి ఆయన నిన్ను తప్పించును. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయను. ప్రళయం వచ్చినను నీవు దానిని భయపడవు. ఇక్కడ చూడండి, సాతానుగాడి ఎన్ని రకాలు ఉండేవి చూడండి. 6 అంతల బాధ సరిపోతే 7 అంతలు. ఇవన్నీ బాధలు కలగజేసేది ఎవడండి? దేవుని గురించి ఏమి రాయబడింది? ఆయన హృదయపూర్వకంగా. అక్కడ ఈ మాటగా అది చదివిన తర్వాత ఇందులో కొద్ది మనకు అర్థమైతే ఇక్కడ ఇలాగే ఉంచండి. విలాప వాక్యములు. దేవుడి మనల్ని శోధిస్తాడా పరిశోధిస్తాడా? సాతానుగాడు ఏం చేస్తాడు? శోధిస్తాడు. విలాప వాక్యములు 3వ అధ్యాయం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 31 నుండి 33 వరకు. 31 నుండి 33 వరకు. 683వ పేజీ అండి. రాసుకోవడం చాలా మంచిది, చాలామంది రాసుకోవట్లేదు, ఎన్నిసార్లు చెప్పిన. విలాప వాక్యములు 3వ అధ్యాయము 31 నుండి 33 వరకు. ప్రభువు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయుడు. దేవుడికి అది అసలు ఇష్టమే ఉండదండి. ఆయనకి మనకిద్దరు బాధ కలుగుతుందంటే ఆయనకి బాధలాగా భావించుకుంటాడు. సంఘంలో ఎవరికన్నా ఇబ్బంది బాధ వస్తే సంఘ బిడ్డలకి నొప్పి ఉండదు, బాధ పెద్ద పట్టింపు ఉండదు. కానీ చూడండి, ఇక్కడ అదే దేవుడి బిడ్డలకి ఏదైనా జరిగితే దేవుడు అసలు తట్టుకోలేడు. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారు ఇక్కడ లేఖన భాగాలు మనం గమనించినట్లయితే, రాజులు మొదటి గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైన మాట చూసుకుందాం. చూడండి, రాజులు మొదటి గ్రంథములో 3వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 24 నుండి 27 వరకు చదువుదాం. కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. వారు ఒక కత్తి రాజు సన్నిధికి తేగా, రాజు 2 భాగములుగా బ్రతికియుండు బిడ్డను చేసి సగం దీనికిని సగం దానికిని సెరిసగం ఇవ్వవలసిందని ఆజ్ఞ ఇచ్చాను. అంతట బ్రతికియున్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుపోయినదై, రాజు నొద్ద నా ఏలినవాడ, బిడ్డను ఎంత మాత్రము చంపక దానికే ఇప్పించుమని మనవి చేయగా, ఆ 2వ స్త్రీ, అది నాదైనను
దానిదైనను కాకుండా శిరిసగం చేయమనిను. అందుకు రాజు, బ్రతికి ఉన్న బిడ్డని ఎంత మాత్రము చంపక మొదటి దానికి ఇయుడి, దాని తల్లి అదేని తీర్పు తీర్చెను. ఇప్పుడు మనందరికి తండ్రి సాతానుగాడా దేవుడా? చెప్పండి. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, వాడి దురాశల్ని నెరవేర్చగోరుచున్నాడని యోహాను సువార్త 8 యేసుప్రభువు చెప్తారు. ఇప్పుడు మనం అందరం కూడా మారు మనసు పాపక్షమాపణ పొందుడు ద్వారా తిరిగి ఎవరి బిడ్డలమయ్యామండి? మన అందరినీ దేవుడే పుట్టించాడు, కానీ మధ్యలో మనం సాతానుగాడి బిడ్డలుగా మారిపోయాం. సియోను ప్రియకుమారులుగా, మేలిమి బంగారముగా, శుద్ధమైన సువర్ణంగా, పాల వల్లే తెల్లగా యథార్థంగా ఉన్నటువంటి మనము వివిధమైన తంత్రాలు కల్పించుకుని పాపంలో చేరిపోయి ఆ సాతానుగాడి మాటలకు లోనైపోయి బాగా ఆడి యొక్క శోధనకి మనం పడిపోయి మనం ఆడబిడ్డలుగా మన జీవితాలు పాడు చేసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి దిగొచ్చి తిరిగి మనల్ని బ్రతికించి బాగు చేసి ఆయన యొక్క దత్తపుత్రులుగా చేసుకోవాల్సి వచ్చింది. ఏ పుత్రులు చెప్పండి? మళ్ళీ దత్తం అసలు ఆయనే మనల్ని పుట్టించినా కానీ మధ్యలో మన అపరాధాల ద్వారా సాతాను బిడ్డలుగా మారిపోయిన మన జీవితాల్ని మరలా ఆయన బాగు చేసి దత్తపుత్రులుగా చేసుకున్నాడు. తెలుసు కదా, వచనాలన్నీ కూడా లేఖనాల్లో రాయబడినాయి. అయితే ఇక్కడ మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో ఇక్కడ జరిగినటువంటి విషయం చాలామందికి తెలుసు, కొంతమంది తెలియదు. ఇద్దరు తల్లులు ఇద్దరు స్త్రీలు ఉన్నారు. వారిద్దరూ కూడా ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. ఎక్కడ చెప్పండి? ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. వారు ఇద్దరు కూడాను ఒక 2-3 రోజులు తేడాతో బిడ్డలను అన్నారు. అయితే ఒక తల్లి రాత్రులు నిద్రలో తన బిడ్డ మీద అలాగా నిద్రలోనే బిడ్డ మీద పడటం వల్ల ఏం జరిగింది చెప్పండి? బిడ్డ చనిపోయింది. మెలుకొచ్చి చూసేసరికి బిడ్డ చనిపోయాడు. వెంటనే ఏం చేసిందంటే ఒక దురాలోచన వచ్చింది. ఏమని? మనుషులకి ఎలాంటి ఆలోచనలు ఎవరు నేర్పుతారో తెలియదండి. వెంటనే ఏం చేసింది? ఇంకొక పక్కనే ఉన్న తల్లి ఆమె కూడా కంద కదా, ఈ చచ్చిపోయిన బిడ్డని ఆమె పక్కలో పడుకోబెట్టేసి ఆ బతుకున్నటువంటి బిడ్డను తీసుకొచ్చి ఏమ యొక్క ప్రక్కన పడుకోబెట్టుకుంది. తెల్లారి చూస్తే అసలు తల్లి ఆ పిల్లోని చూస్తే ఎలా కనపడుతుంది? తల్లి తెలియదా బిడ్డ? చెప్పండి. పుడతంగానే తెలిసిపోతారు వాస్తవానికి, ఒక మాటలో చెప్పాలంటే. ఈ మధ్యన అయితే ఏం ఇంజక్షన్ చేస్తున్నారండి? మత్తు ఇంజక్షన్ చేయడం వల్ల తెలియట్లేదు, కానీ ఇది వరకు అయితే మత్తు లేదు, ఏం లేదు. పుడతంగానే నా బిడ్డ నాకు ఖచ్చితంగా గుర్తన్నట్టుగా ఉండేది. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, తెల్లారేపాటికి ఆ బ్రతుకున్నటువంటి బిడ్డ ఎవరి దగ్గర ఉండారని అసలు తల్లి దగ్గర లేదు. ఇక్కడ వెంటనే ఈ యొక్క పరిస్థితి రాజుగారి దగ్గర, సొలొమోన్ గారి దగ్గరికి వెళ్ళింది. వెళ్తే అక్కడ నా బిడ్డ, బతుకున్న బిడ్డ, నా బిడ్డ అని చెప్పుకుంటా ఉంటే ఆయనకి ఏం తీర్పు తీర్చాలో దేవుడు ప్రార్థన చేసుకుని ఒకే ఒక మాట అన్నాడు. ఏం తెమ్మన్నాడు చెప్పండి? అక్కడ కత్తి అనేది ఇప్పుడు దేనికి నిదర్శనము? 2 అంచులు గల ఖడ్గము. ఎబ్రీ పత్తిలో రాయబడిన ప్రకారంగా ఆ వాక్యం విలువలోకి వచ్చినప్పుడు అక్కడ బ్రతుకున్నటువంటి తల్లి, అలాగనే మారు తల్లి తన బిడ్డను చంపుకుని వేరే బిడ్డను ఆశించే తల్లి, వాళ్ళిద్దరు యొక్క మనస్తత్వాల గురించి ఇక్కడ ఆ ఇద్దరు మనస్తత్వం కలిగి ఒక ఆయన ఎవరంటే దేవుడు, 2 ఆయన ఎవరు చెప్పండి? సాతానుగాడు. ఇప్పుడు ఇక్కడ సొలొమోను గారు ఏం చెప్పాడంటే, కత్తి తీసుకొచ్చి ఆ బతుకున్న బిడ్డని 2గా చేసి ఆమెకి సగం అంటే అసలు తల్లి ఊరుకుంటుందండి? చెప్పండి. నాకు నా దగ్గర లేకపోయినా పర్లేదు, ఎక్కడున్నా నా బిడ్డ ఎలా ఉండాలనుకుంటుంది? క్షేమంగా ఉంటే చాలను. దేవుడు కూడా, మన యేసు ప్రభువు కూడా అంతే. అదే సాతానుగాడు ఏమంటున్నాడండి ఇక్కడ? చూడండి, ఇక్కడ సాదృశ్యం ఇలాగే ఉందండి. 26వ వచనంలో అందరు చదవండి. అంతట బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదై రాజునద్ద, నా ఏలినవాడా, బిడ్డను ఎంత మాత్రము చంపక దానికే ఇప్పించుమని మనవి చేయగా, ఆ 2వ స్త్రీ, అది నాదైనను దానిదైనను కాకుండా శిరిసగం చేయమని. ఇప్పుడు సాతానుగాడు ఇదేనండి. నాకు దక్కలేదనుకోండి, వేరే వాళ్ళకి ఎవరికి కూడా దక్కుతాకి ఏం లేదు. అదే దేవుడు ఇప్పుడు కూడా ఈరోజు కూడా, అందుకే మన మధ్య ప్రభు బలపెట్టబడింది. తండ్రి యొక్క తీర్పు ఈ మధ్యకాలంలో ఒక కొటేషన్ ఒకటి వాట్సాప్లో పెట్టాను, మీరు అందరూ చూసారనుకుంటున్నాను. ఒక మంచిది, ఈరోజు నువ్వు బ్రతికి ఉన్నావంటే, అది చదివారు ఎవరన్నా? ఈరోజు నువ్వు బ్రతుకున్నావంటే అది కేవలము దేవుని కృప వల్ల నువ్వు బతుకున్నావు, కానీ
గత రాత్రి దేవుడు ఇచ్చిన తీర్పును బట్టి నువ్వు చావలసిందని రాయబడింది. అర్థమైందండి? తెల్లారి ఇప్పుడు రాత్రి నిద్రపోయాం మనం. దేవుడు మనం చేసినటువంటి తేడాలను బట్టి దేవుని యొక్క ఉగ్రత మనం చంపేయాలి. కానీ ఆయన కృప వల్ల నువ్వు మరొక రోజు నువ్వు కళ్ళు తెరిచావని రాయబడిందండి అందులో. అర్థమైందా మీకు? మనకి క్రొత్త నిబంధనలో కూడా చాలాసార్లు ఆ మాట తగ్గిద్దండి. ఈ సంవత్సరం మట్టుకు ఉండని. ఎందుకు? ఏమి అతిగతి లేదు. ఇప్పుడు మనం బతికించుతున్నాడు దేవుడు, మనకు ఆయుష్ ఇస్తున్నాడు. ఏమైనా మార్పు ఉందా చెప్పండి? దేవుడు కోరుకున్న గుణలక్షణం ఒక్కటన్నా అబ్బుతుందా? ఆ ఇచ్చిన సమయం అంతా మళ్ళీ ఆడికే ఖర్చు పెట్టేస్తుంటాం. రోజంతా ఏం చేస్తాం చెప్పండి? ఎవరు తోసిన ప్రకారం, ఎవరికి నచ్చిన ప్రకారం, ఎవరి వీలు ప్రకారంగా రోజులు మంచిళ్ళు తాగేసినట్టుగా అలాగ కాలం గడిపేస్తామే తప్ప దేవుడు బతికుంచింది అందుక మనల్ని. చెప్పండి, మీ ఇష్టానుసారంగా మీరు నడుచుకోవడానికి గతించిన కాలమే చాలును. నేను నా మిగిలిన జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకున్నటువంటి క్రీస్తు యేసుని గురించి నేను జీవిస్తున్నాను అనే విధంగా మనలో మార్పేది. మీరు ఎవరు చూసుకున్న ఎంతకాలం ఇచ్చినా ఇదే బతుకు తప్ప మార్పులు చేర్పు ఏమీ లేవు. అందుకనే ప్రియులారా, ఇప్పుడు దేవుడికి దక్కనది నాకు దక్కనది దేవుడికి కూడా దక్కకూడదు. అందుకని ఏం చేయమంటున్నాడు సాతాను గారు చెప్పండి? శరీరసాగం చేసి. మనిషి శరీరసాగం చేస్తే ఏమవుతాడండి? పొలమా వస్తువా? ఏమండి? ఆడి పని ఏంటంటే మనం ఏమైపోవడం చెప్పండి? తెలవదా? శరీరసాగం చేస్తే మనిషి బతుకుతాడు, బిడ్డ బతుకుతాడండి. కాబట్టి ఆడు మళ్ళీ పాపం చేపిచ్చేస్తాడు. మధ్యలో ఏం చేస్తాడు చెప్పండి? మళ్ళీ ఇలా డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇగో పోయిన వారం భలే భక్తి పర్రాలన్నావు నువ్వు. ఏమంటాడు దేవుడి దగ్గరికి వెళ్ళి? మంచి ఆరాధన చేసి మంచి చాలా ఆనందించేసావు. ఈ వారం ఒకసారి చూడు నీ బిడ్డ అని చెప్పుకుంటున్నావు, ఎలా ఉందా అని చెప్తాడు. ఇటు చేపించింది మళ్ళీ ఈడే ఆ సినిమా చూపించాడు, ఫోన్లో రకరకాలు చూపించాడు, నోరంతా ఇష్టలుబిడిగా వాడేలా చేశాడు. ఇక వారం అంతా తేడాలు చేయించేసి ప్రేరేపించి, నేను అన్నప్పుడు నువ్వు మాట్లాడొద్దా? అలా రకరకాల గలిబిలు చేసేసి మనకంటే ముందు వచ్చేస్తాడు దేవుడి దగ్గరికి. ఎవరికంటే ముందు వెళ్ళిపోయి ఏమంటాడు చెప్పండి? యోబు గ్రంథం 1వ అధ్యాయంలో దేవదూతలతో పాటు వచ్చేసాడా లేదా? 2 సార్లు వచ్చేసినటువంటిది. అలాగే ఎక్కడ ఉంటుందండి అది? సాతాను ఫిర్యాదు అని ఉంటుంది. అక్కడ తేడాలన్నీ చేపించాల్సినవి చేపించేసి మనకంటే ముందు వచ్చి కూర్చొని మరి చూసుకొని బిడ్డ అని చెప్పుకుండా చూసుకొని గలిబిలు చేసేస్తాడు. అది కాదమ్మా. జకర్యాలోనే ఎక్కడ ఉంటుంది అన్నమాట. బైబిల్ క్షుణ్ణంగా చదువుతూ ఉంటే చెప్పేస్తారు మీరు. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం చదువుతామండి. 778వ పేజీ. 778వ పేజీ జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడుటయు సాతానుడు ఫిర్యాది అయి. సాతాను గడు అని చెప్పండి. అక్కడికి వచ్చి తేడాలు చేపిస్తే అక్కడికి వచ్చి ఫిర్యాదు చేస్తాడు. ఇదేం విచిత్రం అండి? అర్థమైంది మీకు? సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలబడుటయు అతడు నాకు కనబర్చెను. కాబట్టి ప్రభునందు ప్రియను అక్కడ తేడాలు చేపిస్తాడు. ఈ వారం అంతా కూడా నువ్వు జీవించమని వాక్యం చెప్పిన ప్రకారంగా వేరు వేరు విధంగా నిన్ను నడిపించి, మనమే దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. ఎవరి చేత అండి? మనమే దురాత్మ చేత నడిపించబడతాం. చెప్పండి. ఇది తర్వాత మార్దికెళ్ళే ఇప్పుడు చూసే నీకు నచ్చినట్టుగా చూసే అన్నట్టుగా చూపిస్తూ ఉంటాడు. లేకపోతే మనం ఒంటరిగా తీసుకెళ్ళిపోతాం. ఇప్పుడు మనం ఫస్ట్ చదువుకున్నాం మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభువు ఎవరు ఉన్నారు? ఒంటరిగా ఉన్నాడు అక్కడ. చెప్పండి. ఒంటరిగా ఉన్నప్పుడు అసలు పట్టుకుంటాడు వాడు. మనకు అర్థమైపోద్ది. అందరి మధ్య యాక్షన్ చేయడం కాదు, ఒంటరిగా ఉన్నప్పుడు నీ క్యారెక్టర్ ఏంటో నీకు తెలిసిపోద్ది. ఒక్క వ్యక్తి ఉన్నప్పుడు దేవుడితో గడపాలని అనిపిస్తుందా, నేను నచ్చినట్టుగా ఉండాలనిపిస్తుందా? ఒకసారి పరిశీలన చేసుకోండి. అమ్మా, అర్థమైందా సిస్టర్స్ అలారా? ఒక్క వ్యక్తి ఉన్నప్పుడు మనస్సాక్షి ఏం చెప్తా ఉంటుంది? ప్రార్థన చేసుకో, లేకపోతే వాక్యం చదువుకో,
లేకపోతే అలాగ దైవ చిత్తానికి లోబడు అన్నట్టుగా మనసాకి చెప్తుంటే మనసు ఏం చెప్పిద్ది, మన మనసుకున్నన్ని కోరికలు అసలు లెక్క పెట్టలేమండి. అస్సలు మనసు అప్పుడు బయటపడతా ఉంటుంది. ఎప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, అప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడే అటు దేవుడా ఇటు సాతాడా అనేది మనకి అప్పుడు వాళ్ళిద్దరిలో కూడా పనిచేస్తూ ఉంటారు. అప్పుడు సాతానుగా శోధన మీద శోధనకు శోధించేస్తూ ఉంటాడు. దేవుడు పరిశోధన మీద పరిశోధన చేస్తూ ఉంటాడు. మనం ఒంటరిగా ఉన్నప్పుడు గుర్తించాల్సింది ఏంటంటే వాళ్ళిద్దరూ ఎదురు చూస్తున్నారు. ఎవరిద్దరూ? అమ్మ, అర్థమైంది మీకు? మనం ఒంటరిగా ఉన్నప్పుడు చాలామంది నేను ఒక్కడే ఉన్నాను కానీ ఎవరు నచ్చినట్టు నడిచేస్తూ ఉంటారు. ఏమండి, అందరు చేసే పని ఏంటి? ఇంకా నన్ను ఎవరు చూస్తున్నారులే. ఈ మధ్యకాలంలో ఒక ఆయన వాట్సాప్ పెట్టి ఇది వరకు జరిగిన విషయమే. ఒక పిల్లోడు ఒక గబగబా మామిడికాయలు కోసేస్తాడండి. ఏం కోసేస్తాడు చెప్పండి? బాగా తయారైపోయిన తర్వాత పంటకు వచ్చేసి చక్కగా పిల్లోడు చక్కగా మామిడి తోటలో చక్కగా మంచి చెట్టు, బాగా కాసిన చెట్టు మీద ఎక్కి కాయలు, ఈ చిన్నపిల్లలకి కాయలు ఎలా కోయాలి తెలియదు కదా, కోతం గిరాటేయడు ఈ లోపు రైతు వచ్చి చూసాడు అంటండి. ఎవరు చూశారు చెప్పండి? వచ్చి గప్పుకుని పట్టుకుని, అరే నీ సంగతి మీ నాన్నకు చెప్తాను నడుము అంటున్నాడంట. ఏం చెప్పండి? నిన్ను తన్నెత్తాను నడమంటే నువ్వేం మా ఇంటి దగ్గర రావసలేదు, ఆ పక్క చెట్టు మీద ఉన్నాడు అన్నాడండి. ఎక్కడున్నాడు నాన్న? నీకు అంత శ్రమ ఏం లేదు, మా నాన్న పక్క చెట్టు. ఎలా ఉంది అది చెప్పండి? అలాగా తేడాలు అయితే ఊరినే నేర్పించేస్తారు మనుషులు. వాళ్ళిద్దరు కలిసి మందిరానికి వెళ్తే ఎలా ఉంటుంది చెప్పండి? నీ పిల్లల్ని మందిరానికి ప్రేరేపించరా, వాక్య చదవడానికి ప్రేరేపించరా, ప్రార్థన చేసుకుందారమ్మని అడగరా, దేవునికి లోబడమని హెచ్చరించరా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం పరిశీలన చేసుకుందాం. ఇక్కడ సాతానుగాడు ఫిర్యాదు చేయడానికి వచ్చాడండి. నిన్న అదే యూత్ మీటింగ్ ఎప్పుడు ఆగస్టు 15 రోజున నేను కొంత సమయం ఖాళీగా ఉంటే మరి హెబ్రోన్లో ఎవరు వాక్యం చెప్తున్నారు ఎందామని ఒకసారి ఓపెన్ చేస్తే జాన్ విక్టర్ అన్న గారు వాక్యం చెప్తామన్నారు. యవనస్తుల మధ్య చెప్తా ఉన్నప్పుడు యుద్ధానికి అప్పుడు దేని గురించి చెప్పినట్టు గొల్లియాతుతో పోరాటం. దేంతో చెప్పండి? గొల్లియాతుతో పోరాటం జరిగే సందర్భంలో 40 రోజులు బట్టి ఇశ్రాయేలు పరార్. చెప్పండి, 40 రోజులు బట్టి రాజు దగ్గరుండి మామూలు సైనికుడి వరకు జడిసిపోతున్నారండి అతని రూపాన్ని, ఆ క్రూరత్వం చూసినప్పుడు. ఈ లోపల తండ్రి ఏం చేశారంటే దావీదు గొర్రెలు కాసుకునే అతను పిలిపించి, మీ అన్ని వాళ్ళందరూ కూడా మరి యుద్ధంలో ఉన్నారు, వాళ్ళకి క్షేమంగా ఉండారో లేదో సమాచారం తెలుసుకుని కొన్ని ఆహార పదార్థాలు ఇచ్చి వాళ్ళకి ఇచ్చి వారు సురక్షితంగానే ఉన్నారా, ఏదో ప్రమాదం జరిగిందో తెలుసుకుని రమ్మని పంపిస్తే వెళ్తే అక్కడ మొట్టమొదటిగా అక్కడ అందరూ కూడా అటు పరుగులు తీసి ఇటు పరుగులు తీస్తుంటే దావీదు గారు ఎందుకని ఇలా పరుగులు తీస్తున్నారో అప్పుడు అక్కడ అర్థమైపోయింది. అయితే ఆ గొల్లియాతును చూసి వీళ్ళందరూ జడుస్తున్నారా అని ఆ గొల్లియాతు వచ్చి ఏమంటున్నాడు, అరే మీరు దేవుడు నిజంగా దేవుడి బిడ్డలా దెయ్యం బిడ్డలా రెండురా చూసుకుందామంటే అది సరైనటువంటి భక్తుడికి అయితే కోపమద్దారు అదా చెప్పండి? మంచి దేవుడు, మీరు నిజమైన దేవుడు భక్తులు అని చెప్పుకుంటున్నారు, పారిపోతున్నారని గొర్రెలారని ఇష్టవిడిగా మాట్లాడుతున్నాడు. ఇక ఆ మాటకు అసలు తట్టుకోలేకపోయాడండి. అప్పుడు ఏదో రకంగా ఇతను చంపి నా దేవుడి ప్రజలకి ఈ నింద తొలగించాలని ముందుకెళ్తుంటే ఈ లోపల అన్నయ్యోళ్ళు చూసి తిట్లు ఎరా యుద్ధం చూస్తాకు వచ్చేవారు, యుద్ధం చూస్తాకి ఎవరైనా వెళ్తారండి? ఫంక్షన్ చూస్తాకు వెళ్తారా చెప్పండి? ఎవరైనా వేడుకలు ఏమన్నా శుభకార్యాలు చూడడానికి అయితే వెళ్తారు, కానీ యుద్ధం చూస్తాకి వెళ్తే అటు వెళ్ళాల్సింది ఇటు తిరిగిన దానికి ఏం జరిగింది చెప్పండి? చచ్చూరుకుంటాడు. దెబ్బలాటలు జరుగుతుంటూ ఉంటారు ఎవరని చెప్పండి అమ్మ. అటు ఏదో మాటలతో దెబ్బలాట కాదు, యుద్ధం అంటే ఆ కాలంలో ఏంటి చెప్పండి, బాణాలతోనూ చెప్పండి, ఎప్పుడున్న ఆయుధాలు కత్తులు, ఏమండి బల్లాలు, వీటితో అంటే ఎంత ప్రమాదం. అక్కడ అన్నయ్యలతో దెబ్బలాడుకుంటూ కూర్చోలేదంటండి ఆయన. నన్ను అలాగంటారా, నన్ను ఇలా పంపిస్తానా అని ఒక్క మాట కూడా అనలే. తర్వాత వాళ్ళ రాజుగారు వచ్చి నువ్వు చిన్నపిల్లోడు, నీకు అవగాహన లేదు, నువ్వు యుద్ధానికి వెళ్ళలేవని నిరాశపరుస్తున్నా కానీ పెద్ద ఏం పట్టించుకోలే. ఇక రాజుగారు ఈ మాట అన్నప్పుడు నాకెందుకని వెళ్ళిపోయాడు అప్పుడు వెనక్కి చెప్పండి. వీరుల లక్షణాల గురించి చెప్పాడండి అక్కడ యవనస్తులకి. ఆ రాజా నేను అలాంటి ఇలాంటి కానీ అక్కడ ఏమీ చెప్పలే. నన్ను ఆ సింహం నోట్లో నుండి ఎలుగుబంట్ల నోటి నుండి కూడా దేవుడు తప్పించాడు,
ఈ ఫిలిస్తీయుడు సున్నతిలేని ఈ ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అని అన్నప్పుడు ఆ రాజుగారికి సంబంధించినటువంటి కొన్ని ఆయుధాలు ధరింపజేస్తే అసలే సౌలు అందరికంటే ఎత్తుంటాడు ఉండడా చెప్పండి. ఆయన ఈ చిన్నపిల్లడు దొరికితే ఎలా ఉంటాయి చెప్పండి. అలాగ అన్ని ప్రతికూలతలైనా సరే దృష్టి ఎవరి మీద ఉందంటే నా దేవుడు ఎలాంటి కఠినతరమైన పరిస్థితుల్లో నుండి నాకు విడిపిస్తాడు. అందుకు ఆ సింహము ఎలుగుబంటే సాక్ష్యం. మరి వాటి నోటి నుండి తప్పించిన దేవుడు ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి నన్ను తప్పించలేడని దేవుడి మీదనే దృష్టి పెట్టి విజయం సాధించాడు. దేవుడికి కావాల్సింది ఏంటంటే నిలబడేవాళ్ళు కావాలండి. ఎవరు కావాలి చెప్పండి. నా మట్టుకు నేను ఏ పరిస్థితులైనా నిలబడగలను. ఎందుకంటే నన్ను ఎవరు నిలబెడతారు చెప్పండి. అసలు ఎవరు సహకరించి నాకు ఎప్పటికైనా సరే నా చిన్నప్పుడు నేను నేర్చుకున్నదండి. దేవుడికి కావాల్సిన నిలబడేవాళ్ళు కావాలి, పడిపోయేవాళ్ళు కాదండి. చెప్పండి, సాగిపోవన్నాడా ఆగిపోవన్నాడా ఇశ్రాయేలు ప్రజలు చెప్పండి. ముందేముంది ఎర్ర సముద్రం, ఎనమల ఏముందండి, ముందు చూస్తే నుయ్యి ఎర్ర చూస్తే గొయ్యి అన్నట్టుగా ఉంది. ఆ పరిస్థితులు దేవుడు ఆగిపోవన్నలే ఏమన్నాడు చెప్పండి, నిలబడమన్నాడు ఒకసాట. దేవుడికి నిలబడేవాళ్ళు కావాలి. మన అంతర్మని ఎవరు నిలబడలేము. మనల్ని నిలబెట్టగలిగినటువంటి సామర్థ్యం ఎవరి చేతిలో ఉంది, దేవుని చేతిలో ఉంది. ఒంటరిగా బోడని సార్లు నిలబడిన అనుభవాలు ఉండే నా జీవితంలో. ఎంతమంది చెప్పండి, చాలామంది ఉంటారు. అయినా దేవుడే భద్రపరుస్తూ వచ్చాడు. భక్తులను శోధనల నుండి తప్పించడానికి ఎవరు సమర్థుడండి, మన దేవుడు అత్యంత సామర్థ్యుడు. అయితే తేడాలు ఉండకూడదు మనలో. ఏముండకూడదు చెప్పండి, మనలోనే తేడాలు, తప్పుడు చూపులు, అపవిత్రమైన మాటలు, ఒంటరిగా ఉన్నప్పుడు ఒకలాగా, అందరి మధ్య ఉన్నప్పుడు ఒక రకంగా నటించుకుంటా, ఇలాంటి తేడాలు. ఎక్కడికి వెళ్తే ఈ దేవుడు, అక్కడికి వెళ్తే ఆ దేవుడు, ఎక్కడికి వెళ్తే వాళ్ళు ఒక వ్యక్తిలో కలిసిపోవడాలు, ఇవి అదేదో శాప అంటారండి దాన్ని. పాముల్లోకి వెళ్ళి ఏమంటదండి దాని పేరేదో పేరు కూడా చాలా మంది చెప్తారు. అటు పాములాగా బొమ్మిడేళ్ళు చూడండి, అటు ఎలా ఉంటాయండి అవి, పాములాగా ఉంటాయి, చిన్న పాములా ఉంటాయి. ఇటు చేప, వాస్తవ చేప. అలాగా అక్కడికి వెళ్ళి ఆళ్ళ వ్యక్తిలాగా, ఇక్కడికి వెళ్ళి ఈ వెళ్ళ వ్యక్తిలాగా ఉంటే నువ్వు ఎప్పటికీ దేవుడి బిడ్డవు కావు. యథార్థత అంటే ఏంటి చెప్పండి, ఎప్పుడు ఎలా ఉండాలి, ఏకరీతిగా. దేవుడు ఎవరండి, యథార్థవంతుడు. ఒక్కడికి ఉన్నప్పుడు అలాగే ఉంటాడు, నలుగురిలో ఎక్కడున్న ఎంతమందిలైనా ఒకే స్వభావం. ఎక్కడికి వెళ్తే ఆ స్వభావంలో మారిపోవడం అంటే అది సాతానుగాడి యొక్క లక్షణాలు. ఇక్కడికి వచ్చి ప్రేరేపించి చేపిస్తాడు, అక్కడికి వెళ్ళే ఫిర్యాదు చేస్తాడా చెప్పండి. సాతానుగాడి లక్షణాలు అలా ఉంటాయి. కానీ దేవుడు ఇప్పటికీ నా బిడ్డ క్షేమం అన్నట్టుగానే ఉంటాడు. ఈ సాతానుగాడు దొంగతనము, రెండోది ఏంటి చెప్పండి, హత్య, నాశనం. మనం అందరం ఎప్పుడు నాశనం అయిపోతానని చూస్తూ ఉంటాడండి. ఎవరో మనుషులు వచ్చి ఎప్పుడు పోతావు, ఎప్పుడు నాశనం అయిపోతావు అనవసరలే, ఆడు ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాడు. దేవుడి మట్టికి మనం ఎప్పుడు క్షేమంగా, సురక్షితంగా, సౌఖ్యంగా, ఆయుష్, ఆరోగ్యం, నెమ్మది, మేలు, మనం ఎప్పుడు లబ్ధి, మనము ఉన్నతంగా హెచ్చించబడి, సాతానుగాడు మనల్ని శోధిస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఉండేది. ఎందుకంటే శాతగాని వాడుగా కాదండి. ఇప్పుడు దానియేలు గారు ఉన్నారండి, ఆ సింహాలు ఆ రాత్రంతా సింహాల మధ్యకి వెళ్లకుండా కాపాడలేడా? అలా దానివల్ల దానియేలుకి ఏదన్నా గొప్పదనం వద్దా చెప్పండి. ఆ రాత్రంతా కూడా సింహాల మధ్య ఉండి తెల్లారి సురక్షితం తీసుకొచ్చాడు అనుకోండి, ఏది గొప్ప పేరు వద్ద చెప్పండి. సాతానుగాడు ఎన్ని 6 అంతలు కావచ్చు, 7 అంతలు, 77 అంతలు, ఎన్ని రకాల పరీక్షలు రానియండి, దేవుడు అలా చూస్తూ ఉంటాడు. కానీ కనుపాపు వలె కాపాడతారు. ఎవరిని చెప్పండి. అసలు ఏమాత్రం మనకి కనీసము అగ్ని వాసన రాలేదంట వాళ్ళ బట్టలు. ఏం రాలేదు చెప్పండి. అప్పటి వరకు ఎక్కడున్నారు వాళ్ళు, అగ్నిలోనే ఉండి అగ్ని వాసన కూడా రాకపోవడం ఏంటండి, జుట్టు కూడా కాలిపోలేదంట. ముందు మనకేదన్నా నొప్పుల్లోకి మన అనుకోని రీతిలో మనం నొప్పిలో పడతాం, మన మీద పడినా కానీ ముందు ఏం కాలిపోతాయి చెప్పండి, తల ఎంటుకలు, రెండోది ఏం చెప్పండి, బట్టలు. వాళ్ళ గురించి పని కట్టుకుని రాయబడింది దానియేలు గ్రంథంలో. బట్టలు ఏమైపోలేదో చెప్పండి, బట్టలు కాలిపోలేదంట, అగ్ని వాసన కూడా రాలేదంట. ఏళ్ళలో ఏమి లేదంటే పాప వాసన లేదు, పాపానికి ఆకర్షణ లేదు. కాబట్టి అది మళ్ళీ ఏమాత్రం కూడా కీడు చేయలేదు అనమాట. అర్థమైందండి మీకు. అలాగనే సాతానుగాడు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మనం కొంతమంది ఉన్నాం, ఎవరిని ఎలా శోధించాలి ఎవరు తెలుసండి బాగా. గేమ్స్ ఇష్టమైన వాళ్ళకి అలాగ శోధిస్తాడు.
ఒకసారి ఓ పక్కన ప్రార్థన జరుగుతుంటే ఇష్టమైన గేమ్ జరుగుతుంది అనుకోండి, మనసంతా ఎక్కడ ఉంటుంది కొంతమందికి. అలాగా సినిమా పిచ్చోళ్ళు ఉంటారు, కొంతమంది సీరియల్ పిచ్చోళ్ళు ఉంటారు, పైకి మట్టికి భక్తులాగానే ఉంటారు. కొంతమందికి పరస్త్రీ వ్యామోహం, పరపురుషుడి వ్యామోహం, కొంతమందికి ఏం చెప్పండి, ఎక్కువ మందికి ధనము, లాభము. అలాగా ఎవరికి ఏది బాగా, ఇప్పుడు ఇంత మనం న్యాయాధిపతుల గ్రంథంలో ఆ మాట ఎందుకు చదివించాల్సి వచ్చిందంటే, కింద తర్వాత వచ్చి ఏ ఆకర్షణ లొంగాడో అప్పుడు వచ్చి మాట్లాడారు వాళ్ళు, అవునా కదా. పైన మోహించాడు, చూశాడు, అక్కడ చేరాడు అన్నది. చేరిన వాళ్ళ దగ్గర అప్పుడు వచ్చారన్నమాట ఫిలిష్తీయులు వచ్చి, ఈ నెల ఆడోడు పెచ్చుందా వీడికి, ఏం పెచ్చ చెప్పండి, లేకపోతే సినిమా పెచ్చుందా, లేకపోతే డబ్బు పెచ్చుందా, లేకపోతే కొంతమందికి ఏంటంటే పొలాల పిచ్చ, ఏం పిచ్చ చెప్పండి. అలాగ కొంతమందికి పేరు ప్రఖ్యాతలు, పొగడ్తలు, పేరు ప్రఖ్యాతలు అని చెప్పండి, పొగడ్తలు ఎక్కువ మంది ఆడవాళ్ళకి ఈ పిచ్చ ఉండదండి. ఎవరు కూడా చెప్పండి, వాస్తవం ఒప్పుకుంటారా ఒప్పుకోరా, పొగడ్తలు పిచ్చ. ఇలాగా ఎవరికి ఏది సాతానుగాడికి బాగా తెలిసిపోద్ది. అప్పుడు ఎవరికి ఏది నచ్చిద్దో అది ఎదురుగుంటా పెట్టి మనల్ని ఈ వారం అంతా కూడా అలాగా మన అందులో ముందుగా ముంచేసి, చూడండి ఒక మాట చదివితే ముంచేయడం అన్న దాని గురించి అర్థవాడ చదువుతామండి. ఆ మాట తిమోతికి రాసిన పత్రికలు. బాగా డబ్బు వస్తే బాగా పైకి లేపబడతారా, ముంచివేయబడతారా చెప్పండి. మరి బైబిల్ ఏం చెప్తుంది, మరి లోకస్తులు ఏం చెప్తారు, ఎక్కువ డబ్బు ఉన్నోళ్ళు అందరికడ గ్రేట్ గ్రేట్ గొప్ప గొప్ప బిలియనీర్స్ టెలినీర్స్ అని చెప్తూ ఉంటారు. మరి బైబిల్ ఏం చెప్తుంది, తిమోతి రాసిన మాట పత్రిక 6వ అధ్యాయము 9 నుండి 9-10 వచనాలు అందరూ చదువుదాం. తీసారా 192వ పేజీ. కోటి విద్యలు కానీ ఇప్పుడు అలాగదండి, కోటి విద్యలు డబ్బు కొరకు అన్నట్టుగా మార్చేశారు దాన్ని. తిమోతి రాసిన మాట పత్రిక 6వ అధ్యాయము 9-10. ధనవంతులగుటకు అపేక్షించువారు, అపేక్షించుకోవడం ఏంటంటే కోరుకునేవారు, అపేక్ష అంటే ఏంటి చెప్పండి. పేజీ నెంబర్ 192 అందరు తీయండి, 192వ పేజీ. తిమోతి రాసిన మాట పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు. ధనవంతులగుటకు అపేక్షించువారు మొట్టమొదట ఏంటి చెప్పండి, వెంటనే ఎవడొచ్చేస్తాడు, శోధకుడు వచ్చేస్తాడు. వీళ్ళు డబ్బు పెచ్చుందా, ఏం పెచ్చు చెప్పండి. ముందే మాట రాయబడి శోధన ఉందా లేదా, ఆ శోధనగాడు వచ్చేసి శోధిస్తాడు. రెండోది ఉరి, అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశల్లో పడుతుంది. దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై. ఇప్పుడు ఆడు పని అంటే సాతగా చంపేయడమేగా మన పని. ఎడెప్పుడు చస్తాడు, ప్రార్థనకి వెళ్తాడా, లేకపోతే వాక్యం చదువుతారా, పరలోకి వెళ్ళిపోతారు వీళ్ళు. నేను ఉండక్కడికి నరకానికి లాగేయద్దు, లాగేయడం తేలిక తోసేయడం తేలిక చెప్పండి. దేవుడే నిలబెట్టాలంటే నిలబెట్టడం చాలా కష్టం, కానీ కిందకి లాగేయడం ఎంత ఈజీ అండి చెప్పండి. అలాగా తర్వాత మాట చదువుదాం. అట్టివి మనుషులను నష్టములోను, అది సాతానుగాడు లక్షణాలు ఒకటి నాశనమేనా, దొంగతనమును హత్యయు నాశనం. ఇక్కడ ఏముంది చెప్పండి, అట్టివి మనుషులను నష్టములోను నాశనంలోను ముంచివేయును. ఎక్కువ డబ్బుతే అందరి మీద ఉన్నతంగా కనబడతారు కదా, ఇక్కడ ఏం ముంచివేయడం ఏంటి, అర్థమైందండి మీకు. ఎక్కువగా సంపాదన అనేది మునిగిపోతున్నాం అన్న సంగతి గుర్తించండి. మనకి మునిగిపోయాడు కాదండి. ఇప్పుడు ఒకసాట యేసు ప్రభువు వారు సముద్రం మీద నడుస్తూ ఉంటే పేతురు గారు కూడా ఏమన్నాడని చెప్పండి, నేను కూడా నీతో పాటు నాకు అవకాశం ఇవ్వమంటే దేవుడు అవకాశం ఇచ్చాడు. యేసు ప్రభువు వారు వైపు చూస్తున్నాను చెప్పి బాగా వచ్చేసాడు లేదా, తర్వాత ఎటు చూత మొదలెట్టాడు. ఈ లోపల సాతానుగాడు ఊరుకుంటాడు, రే నీ పేరు రావడం నాకు ఏమైనా ఇష్టమా, నీకు పేరు మనకు పేరు ప్రఖ్యాతలు రావడము సాతానుడికి అస్సలు గిట్టదు. వెంటనే ఏం సృష్టించేశాడు అక్కడ, ప్రచండమైన గాలి, భయంకరమైన గాలి సృష్టించేపాటికి ఈ దేవుని చూస్తాం అనేసి ఇటు చూస్తున్నాడు. వెంటనే ఏమైంది, మునిగిపోసాగి వెంటనే ప్రభువా నన్ను రక్షించనే మాట దేవుడు అప్పుడు చేయబట్టుకు లేబట్టి బతికి బట్టగట్టాడు, లేకపోతే తేడా వచ్చేసినప్పుడు. కాబట్టి ప్రియులారా, ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు కూడా ఎక్కువ మంది ఏమేమి ప్రార్థన చేస్తారంటే బాగా డెవలప్ చేసే ప్రభువా, 30 అంతులు 60 అంతులు 100 అంతులు ఫలించడం అంటే ఇందులో పెట్టేస్తున్నారు వీళ్ళు. ఈ ఊర్లోనే నేనేమైపోవాలి చెప్పండి, ఈ ప్రాంతంలోనే యోబు గారు ఎప్పుడూ ఆ ప్రార్థన చేయలే, కానీ తూర్పు దిక్కున వాళ్ళందరికంటే ఎవరు గొప్పలు అయ్యారు.
అబ్రహాం గారిని అన్నీ వదిలిపెట్టరమ్మన్నాడు. కానీ అన్ని విషయాల్లో యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడు. మా ప్రాంతంలోనే నువ్వు మహారాజు అన్నారండి. అలాగే నా బైబిల్లో ఇస్సాక్ గారు దినదినాభివృద్ధి, క్రమక్రమంగా అభివృద్ధి, నూరంతలుగా ఫలం పొందాడని రాయబడింది. సొలొమోను గారికి ఉన్నంత ఐశ్వర్యం ఎవరికైనా ఉందా చెప్పండి? నాకు ఇమ్మని కోరాడా చెప్పండి? మనం ప్రార్థన చేస్తే సార్ ఉద్యోగం గురించి, ఉద్యోగం ఈ ప్రభువా, వ్యాపార అభివృద్ధి కలగజేయ ప్రభువా, లాభం కలగజేయ ప్రభువా, మన అవసరాలన్నీ దేవుడు. అందుకనే మన ప్రార్థనలు కూడా నేర్చుకోవట్లేదు చాలామంది. ఇక్కడ బాగానే వింటారు, బయటికి వెళ్ళి మళ్ళీ ఏ ప్రార్థనలు, ఏ తల్లైన తన బిడ్డకి ఉద్యోగం ఈ ప్రభువా, వ్యాపార అభివృద్ధి కలగజేయ ప్రభువా, ఆయుష్ ఈ ప్రభు అని ప్రార్థన చేయకుండా ఉంటామా? యథార్థం చెప్పండి. కానీ చేత్తే చేసుకోండి. అన్నిటికంటే ప్రాధాన్యంగా నీ సన్నిధిలో, నీకు ఇష్టమైన రీతిలో, నీ చిత్తమైతే అనే పదం యాడ్ చేసి అడుకోండి, తప్పులేదు. అసలు పదం తీసేసి అడుగుతూ ఉంటారు. ఆఖరికి ఏం జరుగుతుందండి? వీళ్ళు మురుగుతున్నారా, తేలుతున్నారా? ఏం రాయబడిందండి? బాగా అట్టివి మనుషులను నష్టములోను నాశనంలోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసులను తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పడు. అంటే తమ్మును తాము పడుచుకోవడం ఆత్మహత్య. చెప్పండి. ఆఖరికి పరిస్థితి అలా అయిపోద్దండి. అందుకని ఆత్మను ఆర్పేసుకోవన్నాడా కాపాడుకోవన్నాడా? ఆత్మను ఆర్పకుడి. బలిపీఠ మీద అగ్ని నిత్యము మండుచుండవలెను. మరి ఎవరెత్తారు అంటే ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలియను. మొదట ఏం వెతకాలంటండి? ఆయన రాజ్యమును నీతిని. మీకు కావాల్సినవన్నీ సరిగ్గా ఒక్క మాట కూడా ఏదో అన్నాడు చెప్తున్నారు అంతే. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31, 32. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31, 32. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయం విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ ఎన్నెత్తడని చెప్పండి, అప్పుడు అన్నీ కూడా మీకు అనుగ్రహింపబడును. ఏది తక్కువ చేయండి. మీరు నిక్కర్సైన భక్తులైతే మీకు తక్కువ అయితే అడగండి. మనం తేడాలు చేసి పోగొట్టుకుంటాం, కానీ అన్నీ ఇస్తాడని ఉందా లేదా? ఫిలిప్పీ పత్రికలో ఏం రాయబడిందండి? 4 పేజీ నెంబర్ చెప్పండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4:19. ఫిలిప్పీ పత్రిక 4:19. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఇది నమ్మునోడికి నమ్మినంత అండి. నమ్మినోడికి నమ్మినంత. మనలో లోటుపాట్ల వల్ల కోల్పోతాం, కానీ ఎన్ని అవసరాలని రాయబడిందని ఇక్కడ చెప్పండి. ప్రతి, ఆ మాట చెప్పట్లే మీరు. ఏ అవసరమైనా తీరుస్తాడు ఆయన. సింహపు పిల్లలు లేమి కలిగి ఆకలి గుని, కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి కీర్తన గ్రంథము 34, 37. ఏదో ఎంటాగా బాగానే ఉన్నట్టుకుంటే కానీ అనుభవపూర్వకంగా ఉండాలండి. 34వ కీర్తన 10వ వచనం. 9 కూడా 9, 10. యెహోవా, మనం ఎవరిని చెప్పండి? సరైన భక్తులు అయితేనే. నటించే భక్తులు ఎక్కువైపోయారు ఈ కాలంలో. ఆదివారపు భక్తులు, ఏ భక్తులు చెప్పండి? చాలామంది మొక్కుల భక్తులు. ఏం చెప్పండి? మొక్కుకుని అప్పుడు భక్తి చెల్లించి వెళ్తారు. మనమే ఆదివారం భక్తులు అయిపోయాం. చూడండి ప్రియులారా, యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ
నువ్వు సరిగా నిజంగా దేవుడు భయపడు, సరైన భక్తి చేయి. ఇక్కడ ఏముందండి? నీకేది యెహోవా నా కాపరి, అసలు ఏ కొదువ లేదని అర్థం అండి. మనమే అటు ఇటుగా ఉంటాం. అసలు మనం ఇప్పుడు ఎవరన్నా నన్ను వచ్చి కొంతమంది ఇంతమంది వచ్చారు కదా, వీళ్ళలో నిజమైన భక్తులు ఉన్నారా? ముందు నువ్వు నిజమైన భక్తులు అని నన్ను అడిగి, మీ కుటుంబ సభ్యులు మీతో కలిసి ప్రభుని సియోనులో సేవిస్తున్న వారు నిజమైన భక్తులా అని ఎవరన్నా ఒక సరైన వాక్యం తెలిసిన ఆయన అడిగాడు అనుకోండి, ఏం చెప్పాలి నేను? ఒక్కొక్కరి పేరు చెప్పి అడిగి అంటే అర్థమవుద్దా కొంతన్నా చెప్పండి. గొర్రెల కాపరికి గొర్రెల విషయం కొంతన్నా అర్థమైద్దా లేదా? దేవుడు ఇంకా ప్రధాన కాపరైన దేవుడు ఇంకా బాగా అర్థమైపోద్ది. మరి సాతానుగాడు ఊరుకోడుగా, ఏం భక్తురాలా, ఇతను భక్తుడని అడుగుతూ ఉంటాడు దేవుడి దగ్గరికి వచ్చి. ఆయనకు అవమానం తేవాలా, పేరు ప్రఖ్యాతులు తేవాలి చెప్పండి. మనం దేవుని ఘననామానికి మన వల్ల ఎంతో మహిమ రావాలి తప్ప ఈ సాతానుగాడు వచ్చి అబ్బా భలేదు సేవకుడు అయినా ఎంత పెద్ద సేవకుడు అన్నాడు అనుకోండి. దాని గురించి ఎవరి దగ్గరికి వెళ్ళి, ఇక్కడికి వెళ్ళి నన్ను రకరకాల ప్రేరేపించి గలిబిలి గందరగోళం చేసేసి నాకంటే ముందు వెళ్ళిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి ఏమంటాడు చెప్పండి? సియోన్లో భలే వాక్యం చెప్తున్నాడు చూడు, ముందు అతను చేశాడా ఏమంటాడు చెప్పండి? అతను పాటించినే చెప్తున్నాడా అని చెప్తా ఉంటాడు. అప్పుడు దేవుడు నా విషయంలో సిగ్గుపడకూడదు. ఆయన అయ్యో నా బిడ్డకి ఇన్ని సంవత్సరాలు ఆయుష్ ఇచ్చి ఎప్పుడో లేపేయాలి, కానీ వాస్తవానికి దయదలిసి నేను ఇస్తే ఇంకనూ నాకు అవమానమే చేస్తాడు అన్నట్టు ఉండకూడదు. కనీసం కనువిప్పు కలిగి ఈ రోజు నుండి అయినా సరే నూతనమైన తీర్మానాలు చేసుకుని దేవునికి ఏది అంగీకారమో ఏది అనుకోలో అలా జీవించాలి. వాక్యాలు చాలా చూస్తున్నాం. ఆయన తన మహిమలో నుండి ప్రతి అవసరత తీరుస్తాడు. ఆయన మహిమను మనం అందుకోవాలి కదా. తర్వాత మనం ఏం చదువుకున్నామండి? మనం ఏమి ఎతకాలంట? అమ్మ నువ్వు చెప్పమ్మా, ఏమి మత్తయి సువార్తలు మనం చదువుకున్నాం, ఏమి ఎతకాలి మనం ముందు? అసలు ఆ పదమే లేదు అమ్మా. ఆయన రాజ్యాన్ని, నీతి. దేవుని రాజ్యం ఎక్కడుందా నీతితో చెప్పండి? చెప్పండి. దేవుని రాజ్యాన్ని ఎతకాలంట. అందుకే సంఘానికి వస్తున్నాం మనం. ఏదో ఎప్పుడు నచ్చినప్పుడు ఎవడేమంటారు అన్నట్టుకు వస్తే దానికి ఎవడేం చేస్తాడు? ఆయన రాజ్యాన్ని నువ్వు ఎతకాలి. ఆయన రాజ్యం ఎక్కడుందని ఎటువంటి ఇదిగో దేవుని రాజ్యం మన మధ్య ఉందని ఉందా లేదా? బైబిల్లో విషయాలు ఉంటాయండి. దేవుని సంఘమే ఆయన రాజ్యం. వచ్చిన వాళ్ళందరూ ఆయన రాజ్యం కాదండి, ఆయన చెప్పినట్టు నడుచుకున్న వాళ్ళే సంఘం. ఇప్పుడు ఈరోజు ఇక్కడ వచ్చిన మనలో ఎంతమంది నిజమైన వధువు సంఘం, ఎత్తబడి వధువు సంఘం, సదాకాలం ప్రభువుతో ఉండేవాళ్ళే అసలైన సంఘం అండి. ఆయన రాజ్యాన్ని వెతకాలి. రెండోది ఏంటంటే నీతిగా జీవించాలి. అప్పుడు ఎన్ని కావాలని ఎవరిస్తారు చెప్పండి? మీకు దేవుడు ఏమన్నా వెనకలాగుతాడా, దారాళంగా ఇస్తాడు చెప్పండి? నాకు జ్ఞానం కావాలంటే దారానికి ఇచ్చినట్టు దేవుడు ఏదైనా ఇచ్చేస్తాడు. ఇక్కడ ఎవరు రాయబడిందండి? నువ్వు నిజమైన భక్తుడు అయితే నీకు ఏ శోధన రాకుండా ఎవరు కాపాడతారు? అందుకే పడిపోయాను తప్పనిసరిగా మరి ఏం చేస్తావు అని కవర్ చేసుకుంటుంటారు చాలామంది. నువ్వు నిజమైన భక్తురాలు అయితే ఎవరు కాపాడతారు చెప్పండి? శోధనలో నిన్ను తప్పిస్తాడు. ఇక్కడ ఎవరు రాయబడిందండి? 9వ వచనం. ఇక్కడ 3 మాటలు ఉన్నాయి మన గురించి. 9వ వచనంలో ఆ మాటలు ఏం చెప్పండి? సుందరపాలు చెప్తాడు. కీర్తన గ్రంథం 34 కీర్తన 9వ వచనంలో మనం ఈ 3 లక్షణాలు కలిగి ఉండాలి. ఏంటి చెప్పాయి అమ్మ? ఆయన అడిగినా చెప్పండి. చూడండి, భయము, భక్తి, 2 కదా ఉండే, 3 ఉండే. అక్కడ 8వ వచనం ఉందండి, ఆశ్రయించడం. ఆశ్రయించి అంటే ఆయన మీద నువ్వే నాకు దిక్కు అన్నట్టుగా ఆయన ఆశ్రయించి 8వ వచనంలో భక్తి కలిగి భయం కలిగి ఉంటే ఏదైనా తక్కువదా? ఆయన యందు భయభక్తులు ఉంచువానికి దేవుడు చెప్తున్నాడండి. మరి ప్రార్థనకి వెళ్తాం, నేను ఆయన భక్తులని చెప్పుకుంటాం, ఎక్కడ లేని లోటుపాట్లు నీకే ఉంటున్నాయి అంటే ఎక్కడ తేడా ఉందో మనకు అర్థమైందా లేదా? నువ్వు సరైన భక్తుడివేనా? నిక్కరసుగా నువ్వు దేవుడు భయపడే వ్యక్తివేనా? ఆదికాండం 22వ అధ్యాయంలో మన ఎన్నోసార్లు చదువుతుంది. అబ్రహాముతో దేవుడు అన్నాడు, నువ్వు నిజంగా నాకు భయపడుతున్నావు కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి అందరికంటే నీ సంతానం ఏం చేస్తున్నావు చెప్పండి? ఇప్పుడు మన సుక్కలో ఇప్పుడు లెక్కెట్టారమ్మా మీరు? సుక్కలు నక్షత్రాలని లెక్కబెట్ట మన వల్ల కాదు. సముద్రం మధ్య ఇసుక రేణులు తీసి ఇదిగో లెక్కెట్టుకో, ఇంతమందిని చేస్తా. అప్పటికి ఒక బిడ్డను కూడా ఇవ్వలేదు, అప్పుడు 2 ఇచ్చినట్టు ఉన్నాడు. ఇంత గొప్పగా చేస్తానని ఆశ్రయించాడండి. అలాగనే
దానియేలు గారు సరైన భక్తి కలిగినోడు కాబట్టి అతనికి ఏ ఆపద కూడా ఉందా లేదా? దానియేలు గారు తన దేవుడిని యెహోవా భక్తి కలిగినవాడు కాబట్టి అతనికి ఏ ప్రమాదము జరగలేదని ఉంది. ఎక్కడ లేని ప్రమాదాలు నీకే జరుగుతుండే. చిన్న కొంతమంది అందరూ చచ్చిపోతారు, యాక్సిడెంట్ జరిగితే ఒక అతను బతికే ఉంటాడు, అవునా కదా? అలా నిన్ను కాపాడాలని దేవుడు కూడా అందరికంటే ముందు నువ్వే పోయే వ్యక్తిగా ఉంటే తేడా వ్యక్తిని ఏం చేస్తాడో, ఎందుకు ఉండవు ఒకటి ఊడిపోయి ఒకటి అన్నట్టుగా ఉంది మన పరిస్థితి. ఇంకా ఉంచినా కానీ నాకు భయంకరం అవమానమే తెచ్చే వ్యక్తే తప్ప ఇతని వల్ల ఏమల్ల నాకు ఏ ఉపయోగం లేదని అనుకుంటే తీసేస్తాడు దేవుడు. కాబట్టి ప్రభు బల్ల అందుకే పెట్టబడింది. ప్రభు బల్ల శిష్యులకి ఇచ్చాడా, ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేసాడా? ప్రసాదం కాదు కదా ఇది. నువ్వు సరైన శిష్యుడు శిష్యురాలు అయితేనే ఆ సాతానుగాడు ఎన్ని శోధనలో సాతానుగాడు ఎవరితో పని చెప్పండి, ఇది వారు మనసు పొందిన వాళ్ళతో పనా మామూలు వాళ్ళతో పనా? ఎందుకంటే చూడండి, మిగిలిన వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే ఆల్రెడీ యోహాను గారు రాసిన మొదటి పత్రిక, వాళ్ళతో ఈడి పని ఏంటంటే వీళ్ళే ఎంటబడతా ఉంటారు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం అందరూ చదువుదాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5:19. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందు ఉన్నదనియు ఎరుగుదుము. ఒకటేసి కింద ఏమబడిందండి? లోకమంతా కూడా ఎక్కడ ఉందంటండి? దుష్టిని యందు ఆల్రెడీ పడిపోయి ఉంది. వాళ్ళతో పని ఏముందండి? వాళ్ళలోనే ఉండాలి. వాళ్ళ లోకంలో ఉన్నదంతా ఏంటి చెప్పి శరీరాశ నేత్రాశ జీవుడు, అందులోనే మునిగి తేలుతున్నారు వాళ్ళు. కానీ మరి మనం ఎవరి సంబంధం అంటండి? 18వ వచనం చదువుదాం. దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడెవడను పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకును గనుక దుష్టుడు వాని ముట్టడు. ఇప్పుడు మనం ఏం చేసుకోవడానికి వచ్చామండి? ఇక్కడ దేవుళ్ళో మనం కాపాడుకోవడానికి, భద్రపరచుకోవడానికి వచ్చాం. మన వస్తువులు ఎక్కడుంటే బాగా భద్రత అండి శ్రీవన్ కుమార్ గారు? మన బంగారు వస్తువులు ఎక్కడుంటే బాగా భద్రత ఉంటుంది? అదే ఆ బీరువా కూడా ఎక్కడ ఉండాలన్నా? బ్యాంకుల్లో బంగారం కూడా దోసుకునే వాళ్ళు ఉండాలండి. తాకట్టు పెట్టుకోవడం తెలుసు కానీ మనకి దోసుకోవడం తెలియదు కదా ఇప్పటికి అండి. లాకర్లో కూడా డబ్బులు ఇచ్చి అక్కడ దాచుకున్నందుకు కూడా డబ్బులు కట్టాలి తెలుసు కదండి. ఆ భద్రత తెలుసు. అస్సలు భద్రం చేసుకోవాల్సింది ఎవరు చెప్పండి? చెప్పండి. ముందు నిన్ను నువ్వు భద్రం చేసుకోవాలి. నువ్వు భద్రత వలయంలో సేఫ్ జోన్లో ఉండవాలి, చూసుకోవాలి. మనమే గాలికొండి మన వస్తువులు గ్యారంటీ వారంటీల కోసం తాపత్రయపడుతున్నామండి. ఎంత ఆశ్చర్యం ఇది. ఈ ఆడవాళ్ళు మగవాళ్ళకి కనీసం బీరువాలో చోటు కూడా ఎవరు అంటే వస్తువులు దాచుకోవడానికి చాలామంది. చూడండి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇలాగ ఎందుకు ఈ విషయాలు చెప్తున్నారంటే మనం జాగ్రత్త పడడానికి. ముందు ఎవరు నిన్ను నువ్వు భద్రత, ఎక్కడైతే నీకు భద్రత అనేది పరిశీలన చేసుకుని, బిడ్డకి ఎక్కడైతే ఎక్కువ భద్రత చెప్పండి? తల్లిదండ్రుల దగ్గర అయితే ఎక్కువ భద్రత. మరి నీకు చెప్పండి? దేవుని యొక్క సన్నిధిలో. సామెతల గ్రంథంలో అదే మాట ఉంటుంది. చూడండి ఒకసారి, సామెతల గ్రంథము 18వ అధ్యాయం 10వ వచనం. సామెతలు 18:10. దుష్టుడు మళ్ళీ ముట్టుకోకుండా ఉండాలంటే యెహోవా నామము బలమైన దుర్గం, అంటే ప్రహరీ గోడ అన్నమాటండి, రక్షణ వలయం. దుర్గం అంటే ఏంటి చెప్పండి? ఒక ప్రహరీ గోడ లాంటిది దుర్గం అంటే. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా. నువ్వు సురక్షితంగా ఉండాలంటే ఎక్కడ రావాలి? దేవుని యొక్క నడిపింపులోనికి, ఆయన సన్నిధిలో, ఆయన నామంలోనికి. ఇంటి పేరు మారిపోయినట్టుగా జీవితం మారిపోవాలి. ఇలాగా సురక్షితమైన ప్రదేశం దేవుడుండే స్థలమే కాబట్టి ఆయనలోకి మనం వస్తున్నామండి. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి రోమపత్రిక ఎక్కడుందండి అన్నమాట? రోమా 8:1 ఎక్కడుంది చెప్పండి? అంతేనా? రోమీయులకు రాసిన పత్రిక 8:1. కాబట్టి ఇప్పుడు
క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. సురక్షితమైన ప్రదేశం అంటే యేసు క్రీస్తు వారే. ఆయనలో మనం ఉండాలి. మనలో ఎవరు ఉండాలి? ఆయన ఉండాలి. ఆయనలో మనం ఉండాలి. ఇక మనల్ని సాతానుగాడు కదా ఎవడూ ఏం చేయలేడు. మరి అలా ఉండటానికి మనం నూతనమైన తీర్మానం చేసుకుందామా? ఆయనలో మనం ఉంటే శోధనగాడు ఏమైనా చేయగలుగుతాడు చెప్పండి? దేవుడిని దాటుకుని రావాలి కదా ముందు. ఈ పిల్లలను అక్కడ దెబ్బలాడు వచ్చి తండ్రి దగ్గరికి ఎనమాలు వచ్చి దగ్గర రారు ఇప్పుడు రారంటారు చూడండి. ఏమంటారు పిల్లలు? అలాగా అసలైనలో మనం దాకుండా 91 కీర్తన మొదటి వచనం చూడకుండా చెప్పాలి. మహోన్నతిని సాటున సర్వశక్తిని నీడన. చెప్పండి, సర్వశక్తిని నీడన, మహోన్నతిని చాటున ఉంటే మనల్ని ఏ దుష్టుడు ఏమీ చేయలేడు. నాశనము కానీ, అది ముందేంటి చెప్పండి, దొంగతనం కానీ, హత్య కానీ, మంది ఏది కోల్పోం. దావీదు గారు చాలా కోల్పోయాడు కానీ దేవుని సహాయం చెప్పిన మరలా ఏం చేశాడు? దావీదు సమస్తమును తిరిగి సంపాదించుకున్నాడు. పోగొట్టుకున్నాడు ఏం చేశాడు చెప్పండి? ఒకవేళ నువ్వు తెలుసో తెలియకో సరిగా సాక్కో కావాలని సాతానుగా ప్రేమ లొంగు ఏమైనా కోల్పోయినా కానీ మరలా నిన్ను సమకూర్చడానికి ఎవరు ఇష్టపడుతున్నారు చెప్పండి? దేవుడు. ఏమేమి కోల్పోయి ఏమి పోగొట్టుకున్నా వాటన్నిటినీ తిరిగి ఇవ్వగలడు. ఆఖరిగా మాట చూసుకుని మనం ముగించుకుంటాం. మొట్టమొదటి మనం ఏ మాట చదవండి? చదవండి. ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చినోడు అటు నుండి ఎట్టి ఎలగపోయాడు చూడండి. 11వ వచనం చదువుదాం. 11వ వచనం. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. ఇది కావాలండి. మనల్ని వదిలిపెట్టాల్సింది ఎవడండి? సాతాను. నాకు మాట లెక్క చేయడు, దాడిపోయింది, నా వల్ల కాదు, పూర్తిగా దేవుళ్ళో లీనమైపోయాడని ఎవడు పారిపోవాలి చెప్పండి? అప్పుడు మనకి ఏమందిద్దండి? దేవదూతలు వచ్చి 91 కీర్తన రండి, నీ పాదములకు రాయి సైతం తగలకుండా వారు మనల్ని ఎత్తి పట్టుకుంటారు. అలాగనే బైబిల్లో చాలా విషయాలు ఉంటాయండి. వారు మనకి పరిచర్య చేస్తారు. మన పిల్లలకి నీ బంగారు దూతలు ఏం చేయాలంటే చెప్పండి? మనం ఏమైనా ప్రార్థన చేస్తుంటాం? బంగారు దూతలు అంటే మామూలు దూతలు పనిచేయరనుకుంట. మరి మన ప్రార్థన బలి చిత్రం ఉంటాయండి. సాతానుగాడు కూడా మతిపోతుంటుంది చూడండి ఇక్కడ. అందుకనే అంతటా అపవాద ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసి. నిన్ను కూడా అప్పుడు సాతానుగాడు ఎప్పటికైనా నా మాటే ఏంటాడో అక్కడక్కడ తిరగాల, వదిలిపెట్టి వెళ్ళిపోవాలి చెప్పండి. వీడు ప్రార్థన మానడు, వాక్యం మానడు, మందిరం మానడు, దేవుళ్ళను బయటికి రాడు. ఇంకెక్కడ చూసి ఎదురు చూసి ఆడు ఇసుకుపోయి బయటకు పోవాలి తప్ప మనమే ప్రార్థన చేయమా? ఎప్పుడు దొరికిపోతావు సాధారణంగా చెప్పండి? నువ్వు ప్రార్థన చేయకుండా రోజు ప్రారంభించు, అర్ధాంతరంగా పడిపోతావు. నువ్వు వాక్యం చదవకుండా రోజును ప్రారంభించు, నువ్వు నష్టపోకుండా ఆ రోజు ముగింపు అనేది జరగదు. నువ్వు దేవుణ్ణి నడిపింపు లేకుండా ముందుకెళ్ళు, మరి 7 దురాత్మలు వచ్చి ఇది కాదు అలాగదు ఒక గలిబిలి గందరగోళం ఇంకా పాడు చేసేస్తాయి. మొదటి స్థితి కంటే కడవ స్థితి మరీ చెప్పండి. మొదటి స్థితి కంటే కడవ స్థితి ఏంటంటే సరిగ్గా చెప్పలేకపోతే ఎవరు కూడా. మొదటి స్థితి కంటే కడవ స్థితి మరీ చెడ్డదై ఉంటుంది. ఇంతకుముందే కాదు మెరుగండి, ప్రార్థనకి వెళ్ళిన దాకా మరి పాడైపోయారు అన్నట్టుగా ఉంటుంది మనం కనుక దేవుని ఆత్మచేత నడిపించబడిపోతే. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు యేసు ప్రభు వారితోనే చుట్టూ తిరుగుతున్నాడు, సాతానుగా వదిలేసి పారిపోయాడా? అప్పుడు దేవదూతల పరిచర్య ఆయనకు లభించింది. ఇప్పుడు మందిరానికి వచ్చే కాసేపే ఆ బయట కూర్చుని ఎదురు చూస్తూ ఉంటాడా మన కోసం? ఏమండి, మావోడే లోనికి వెళ్ళాడు, కాసేపు ఏదో ముక్కు మూసుకుంటూ వెళ్ళి మళ్ళీ మన నా మనిషి అనుకుంటే అక్కడ లైన్లో ఉన్నాడు అనుకుంటే అలా కుదరదు, వదిలేసి ఏం చేయాలి చెప్పండి? వెళ్ళిపోవాలి. అప్పుడు దేవదూతలు దేవుడే దిగొచ్చి మనకు పరిచర్య చేస్తాడు. మనిషి కుమారుడు పరిచర్య చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రాణ క్రయితను తను సమర్పించుకోవడానికి వచ్చాడంటే అది కార్యము నెరవేర్చబడింది.
దేవుడు నీ జీవితంలో బాధ్యత వహించి ఫలభరితంగా మార్చాలంటే నీ దగ్గర ఎవరున్నా కూడా చెప్పండి, సాతానుగాడు ఆడి నీడ ఆడ ఛాయ్ కూడా ఉండకూడదు. చింత సచ్చినా అది ఉండకూడదండి. అప్పుడప్పుడు బతుకుతూ ఉంటుంది ఆ పాతది. నేను గనక ఆ పాత జీవితం, నేను గనక నాకు కోపం వచ్చిందంటే అన్నట్టుగా ఉండవు అనుకోండి, ఇక దానికి ఎవడో ఏం చేయలేడు. కాబట్టి ఆ పాతోడు ఏమైపోవాలి మనలో నుండి, ఇక అప్పుడప్పుడు వస్తూ ఉన్నాడు అనుకోండి, అప్పుడప్పుడు దెయ్యం పడుతుందేరా అంటారు చూడండి. అలాంటి మతిభ్రష్ట ఆ పనులు మన జీవితంలో ఉండకూడదు. పాత రోత అవన్నీ కూడా పూర్తిగా విసర్జించి ఒక ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష నూతన సృష్టి, పాతవి గతించిన, ఇదిగో సమస్తమును నూతనమైన. అలాంటి వ్యక్తులకి నూతన ఆకాశము, క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి అన్నీ నూతనమే. అప్పుడప్పుడు ఆ పాత గుణలక్షణాలు, ఆ వాసన స్మెల్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క రాత్రి అంతట్లో ఒక క్షణం కాబట్టి ఒకరోజు రాత్రి అంతా ఎందుకు ఉంచుకున్నాడు అనుకోండి, దానియేలు గారిని ఆ సింహభవనంలో ఆ రాత్రి అంతా ఎందుకు ఉంచాడంటే సాతానుగాడు వదలతలే. ఇంకొక నిమిషం చూడు ప్రభా, ఇప్పటికైనా అవకాశం ఉందన్నట్టుగా ఆ రాత్రి అంతా పని కట్టుకుని ఉంచాడండి. అర్థమైంది మీకు? రాజుగారు తెల్లారి పొద్దున్న వచ్చాడు, అప్పుడు దాకా రాత్రి ఆ టైంలో వచ్చేయచ్చుగా నిద్ర పట్టినాడు. సాతానుగాడు కుట్ర అనమాట అది. ఒక్క నిమిషం అవకాశం ఇది ప్రభు, ఇప్పుడే మారిపోతాడు, ఇప్పటికి నా వైపు తిరిగిపోతాడు అన్నట్టుగా అక్కడ పందెం కాసి అడ్రస్ లేకుండా పారిపోయాడండి. దేవుడిని నడిపింపులో ఉంటే మనం ఎప్పుడు కూడా విజయవంతులమే. అక్కడ ఒక సింహం 2 సింహాలు ఉండదు చెప్పండి, లెక్క పెట్టలేని సింహాలు ఉండి. ఏదన్నా ఒక్క పాత ఆలోచన, తప్పుడు వ్యవహారము లేదా ఏదన్నా వచ్చినా కానీ ఆ పాత లక్షణం ఏది వచ్చినా అమాంతంగా మింగేసినాయి. కడ వరకు తెల్లవారులు కూడా తన విశ్వాసాన్ని అలాగే కాపాడుకున్నాడు. ప్రార్థన మానలే, వాక్యం గుర్తు వస్తుంది, ప్రాణం గుర్తు వస్తలేదు. దానికి ఏం గుర్తు వస్తుంది చెప్పండి? పరలోక రాజ్యం గురించి నిత్యత్వం గుర్తు వస్తుంది. బ్రతికితే ఆయన కొరకు బతుకుతా, లేకపోతే ఎక్కడ ఉంటా చెప్పండి? నా మట్టుకు ఏదో బ్రతికితే క్రీస్తు, సావు అయితే లాభం. ఈ తేడాలు ఉండవాళ్ళకి సావు అయితే మరణంలాగా భయం వేసిపోతూ ఉంటుంది. మనకేంటి భయం? లాభం అంట అదేంటి చెప్పండి? అడ్రస్ మారుతుంది అంతే. చెప్పండి, ఇక్కడ మందిరంలో నుండి డైరెక్ట్, ఇది పరలోకు గవిని కదా, మందిరంలో డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తాం చెప్పండి? నిత్యమైనటువంటి ఆలయంలోనికి వెళ్తాం. మనకేంటి అది? అలాంటి విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియులారా, సాతానుగాడు యేసుప్రభుని ఎంటాడుతూనే ఉన్నాడు, వదిలేశాడు చెప్పండి. అప్పుడు దేవదూతలు వచ్చి పరిచయం చేశారు. ఈ పరిశోధనలో కూడా యేసుప్రభు వారు గెలిచాడు, సమాప్తం చేశాడు లేదా? సమస్తము గెలిచి చూపించాడు. నేను లోకమును జయించాను. యేసుప్రభు ఏమి జయించాడు? ఒకసారి కొన్ని విషయాలు చెప్పండి, ముగించేసుకుందాం. అమ్మా చెప్పండి. పాపం ఏమన్నా యేసుప్రభు వారిని ఏమైనా చేయగలిగిందా? ఆయన మనవలనే సమస్త విషయాల్లో శోధించబడ్డాడు, కానీ పాపం లేనివాడుగా పాపాన్ని జయించేశాడు. నేను లోకాన్ని ఏం చేశానని చెప్పండి? జయించాను. సాతానుగాడిని ఏం చేసి చెప్పండి? జయించాడు. యేసుప్రభు వారికి అసలు ఓటమే లేదు, విజయశాలి. ఎవరు చెప్పండి? ఆయన ఆఖరికి మరణాన్ని కూడా ఏం చేశాడంటే జయించాడు. కాబట్టి మనల్ని కూడా గెలిపించగలడు. అటువంటి ప్రభు చేతిలోకి వెళ్ళి అన్ని విధాలుగా ఆశీర్వదించబడి నిత్యమైన మహిమ పొందడానికి దేవుడు మనకు అందరికీ సహాయం దయచేయనుగాక. అందరు కళ్ళు మూసుకోండి, మోకరించండి. సజీవియంగా ప్రభువారు సమర్పించుకుందాం మనం.